ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ పిశాచం చేయలేని పని. రచన రామవరపు గణేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సోమవరం అనే గ్రామంలో శివుడనేవాడు ఉండేవాడు. వాడి 16వ ఏట తండ్రి చనిపోయాడు. శివుడు తెలివైనవాడు, కానీ వట్టి సోమరిపోతు. ఒకనాడు వాడి తల్లి, నాయనా శివ, నువ్వు పొలం సంగతి పట్టించుకోకపోతే అది బీడు పడిపోతుంది, మనకు రోజు గడవడమే కష్టమవుతుంది అన్నది. దానికి శివుడు విసుగ్గా, ఎండనక వాననక పొలం గట్ల వెంట గనుముల వెంట తిరగడం నా వల్ల అవుతుందా? ఇంకేదైనా పని చేద్దామన్నా ఇచ్చేవాడవడు? ఛీ, ఇది ఊరు కాదు, వల్ల కాడు అంటూ విసుగ్గా ఇంట్లోంచి బయలుదేరి తనెక్కడికి వెళుతున్నది ఆలోచించకుండానే బాగా చీకటి పడే వేళకు దూరంగా ఉన్న అడవి చేరాడు. ఆ సరికి వాడికి కాళ్ళు పీకడంతో వాడొక పెద్ద చింత చెట్టు కింద ఉసురుమంటూ కూర్చున్నాడు. ఇప్పటి స్థితి తలుచుకుంటే ఏడుపు వచ్చింది. ఏ పులో పిశాచమో వచ్చి మింగేస్తే అన్ని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అనుకున్నాడు వాడు. ఆ మరుక్షణంలో చెట్టు వెనక నుంచి, ఈ దగ్గరలో పులి లేదు, నేనున్నాను అన్న మాటలు శివుడికి వినిపించాయి. శివుడు ఆశ్చర్యంగా తలతిప్పి చూసేసరికి పిశాచం ఒకటి వికవికమని నవ్వుతూ వాడి ముందుకు వచ్చి, నువ్వు తలుచుకోగానే వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? నాకు సోమరిపోతులంటే మహా ఇష్టం అన్నది. పిశాచాన్ని చూసి శివుడు ముందు భయపడినా అది సోమరిపోతు అనేసరికి కోపం తెచ్చుకుని, సరే, నేను సోమరిపోతునే, నువ్వేం సాయం చేయగలవు అన్నాడు. నీకేది కావాలన్నా ఇస్తాను, కానీ ముందు నా షరతులకు ఒప్పుకోవాలి అన్నది పిశాచం. ఏమిటా షరతులు అని అడిగాడు శివుడు సంశయిస్తూనే. 6 ఏళ్ల పాటు నేను నీకు బానిసగా ఉంటాను, ఏది కావాలంటే అది ఇస్తాను, నువ్వు రాజభోగాలు అనుభవించవచ్చు, 6 ఏళ్ళు మాత్రమే అన్నది పిశాచం రహస్యంగా చెబుతున్నట్టు. ఆ తర్వాత అని అడిగాడు శివుడు, ఇందులో ఏదో మోసం ఉన్నదని అనుమానిస్తూ. ఆ తర్వాత నాకు నువ్వు బానిసగా జీవితాంతం ఉంటావు, నేను నాతో తీసుకెడతాను. అయితే ఈలోగా నువ్వు చెప్పిన పని ఏదైనా నేను చెయ్యలేకపోతే మాత్రం మన ఒప్పందానికి నువ్వు కట్టుబడనవసరం లేదు. నీ దారి నీది, నా దారి నాది, ఇందుకు ఇష్టమైతే చెప్పు అన్నది పిశాచం. శివుడు పిశాచం పెట్టిన షరతుకు ఒప్పుకున్నాడు. మరుక్షణం వాడి జేబులు బంగారు నాణాలతో నిండిపోయాయి. నీకు ఎప్పుడు ఏది కావాలన్నా నన్ను తలుచుకో అని చెప్పి పిశాచం మాయమైంది. శివుడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా తల్లితో చెప్పి బంగారు నాణాలు ఆమెకు చూపాడు. ఆమె వాడు పిశాచానికి బానిసైపోతాడన్న భయంతో శోకాలు పెట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమన్నది. అందుకు శివుడు ఒప్పుకోలేదు. ఆమె పట్టరాని కోపంతో వాడిని ఇంటి నుంచి బయటకి నెట్టి తలుపులు మూసింది. శివుడు అడవికి పోయి పిశాచాన్ని తలుచుకున్నాడు. అది కనిపించగానే, నేను ఈ ప్రాంతం వదిలి అడవిలో మరొక చోట ఉండదలిచాను. నాకొక చక్కని భవనం, పనులు చేసేందుకు దాసదాసీలు, ఒక భోషాణం నిండుగా బంగారు నాణాలు కావాలి అన్నాడు. పిశాచం క్షణాల మీద వాడు కోరినవన్నీ సమకూర్చింది. వాడు 1 నెల రోజుల పాటు అన్ని సుఖాలు అనుభవిస్తూ కాలం గడిపి మరొకసారి పిశాచాన్ని తలుచుకున్నాడు. అది రాగానే, నేను అడవిలో తిరగడానికి ఒక ఏనుగు, 4 గుర్రాలు కావాలి అన్నాడు. పిశాచం వాటిని తెచ్చి శివుడికి అప్పగించింది. మరొక నెల గడిచాక వాడు పిశాచాన్ని తలుచుకుని అది కనబడగానే, ఈ అడవిలో దోపిడీ దొంగలు తిరుగుతున్నారని నా అనుమానం, నా భవనాన్ని కాపలా కాసేందుకు పెంపుడు కుక్కల్లా ఉండే 6 పులులు కావాలి అన్నాడు. పిశాచం వాటిని తెచ్చి భవనం ముందు కట్టివేసింది. మరొకసారి వాడు పిశాచాన్ని తన భవనం చుట్టూ 20 అడుగుల ఎత్తైన గోడ కట్టమన్నాడు. దాపులో ఉన్న పెద్ద చెట్లను పీకి దూరంగా పాతమన్నాడు. భవనానికి తూర్పుగా పడి ఉన్న బండరాళ్లను ఎత్తి కొండ శిఖరం మీద పెట్టి రమ్మన్నాడు. ఈ పనులతో విసిగిపోయిన పిశాచం వాడితో, నువ్వు ఇలా పీడిస్తావని తెలిస్తే నీ ఛాయలకు కూడా వచ్చేదాన్ని కాదు. సరే, చూస్తుండు, నువ్వు నా భార్యన పడకపోవు, అప్పుడు నిన్ను సలసలా కాగే నూనెలో వేసి తర్వాత ఎర్రగా కాలే పెనం మీద వేయిస్తాను. అప్పుడు నిన్ను ఒక్కసారే తినేస్తాననుకోకు. పదునైన కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కోసి 6 నెలల పాటు ఉదయం సాయంత్రం ఫలహారంగా తింటాను అన్నది పడు కొరుకుతూ. నేను నీకు చిక్కినప్పుడు గదా, చూద్దాంలే అని నవ్వేశాడు శివుడు. ఇలా 1 సంవత్సరం, 2, 3, 4, 5 సంవత్సరాలు గడిచిపోయాయి. పిశాచానికి శివుడు ఏ పని చెప్పినా క్షణాల మీద చేసేది. 6వ సంవత్సరం రాగానే శివుడికి బెంగ పట్టుకున్నది. తను చేసిన తప్పు తెలిసొచ్చింది. ఆఖరి రోజు రాత్రి శివుడు తెగని ఆలోచనలతో భవనం నుంచి బయలుదేరి దాపులనున్న కొలను గట్టున కూర్చున్నాడు. కొలనులో ఉన్న కప్పలు బెకబెకమంటూ అరుస్తున్నవి. వాటిలో ఒక కప్ప నీళ్లలోంచి ఎగిరి వాడి మీదకి దూకి వాడు త్రుడిపడి లేవబోయేంతలో కొలనులోకి గెంతింది. ఇది జరిగిన మరుక్షణంలో శివుడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చి వాడు
ఆహా అంటూ లేచి నిలబడి, ఓహో పిశాచి, రా వేగిరం అని కేకపెట్టాడు. పిశాచం చెట్ల కొమ్మల్లోంచి వాడి ముందుకు దూకింది. నేనిప్పుడు చెప్పబోయే పని చెయ్యాలి అన్నాడు శివుడు. మన ఒప్పందం ప్రకారం 6వ సంవత్సరం ముగిసేందుకు ఇంకా ఒక అరగంట కాలమే ఉంది. 6 సంవత్సరాల పాటు నువ్వు చెప్పిన మతిమాలిన పనులన్నీ చిటికలో చేశాను. త్వరగా పనేదో చెప్పు. నిన్ను నా బానిసగా చేసుకుని లోగడ చెప్పినట్టుగాక పచ్చి పచ్చిగా తినేస్తాను అన్నది పిశాచం. నాకు కప్పల బెకబెకల సంగీతం వినాలని బుద్ధవుతున్నది. అలా కొలనులో నుంచి కాదు, చెట్ల కొమ్మల మీద నుంచి కొలనులో ఉన్న కప్పలన్నింటినీ కొమ్మల మీదకి చేర్చి వాటి స్వరతాళ మాధుర్యాలను నాకు వినిపించు అన్నాడు శివుడు. పిశాచం శివుడికేసి కళ్ళెర చేసి, ఇంకా నయం, కప్పల సంగీతం కాదు, కాకుల బృందగానం వినాలనున్నదనలేదు. ఇది పుట్టరాని బుద్ధి, చావు తెలివి అంటూ గాలిలో పల్టీలు కొట్టి కొలనులో బుడుంగుమంటూ మునిగి చేతికి దొరికిన కప్పల్ని చెట్ల కొమ్మల మీదకి చేర్చింది. పిశాచం మళ్ళీ కొన్ని కప్పల్ని పట్టేందుకు కొలనులోకి దూకేలోగా చెట్ల కొమ్మల మీది కప్పలు కింది కొలనులోకి దూకేశాయి. పిశాచం కోపంతో కీచుకీచుమని అరుస్తూ కొలనులోని కప్పల్ని కొమ్మల మీదకి చేర్చడం, అవి మరుక్షణం కొలనులోకి దూకడం, ఇలా అరగంట కాలం గడిచిపోయింది. శివుడు ఉత్సాహంగా, మన ఒప్పందం ప్రకారం నేను చెప్పిన పని నువ్వు చెయ్యలేకపోయావు. 6 ఏళ్ల గడువు ముగిసింది. ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఈ గడ్డు అనుభవంతో నా సోమరితనానికి స్వస్తి పలికేస్తున్నాను. ఇంటికి పోయి హాయిగా పొలం పనులు చేసుకుంటూ నా కన్న తల్లిని సేవించుకుంటాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. పిశాచం శివుడికేసి కొరకొర చూస్తూ, అవురా సోమరిపోతూ, ఎంత గడుసువడి అనిపించావు. ఇక చచ్చిన నేను సోమరిపోతుల జోలికి పోను అంటూ ఎగిరి అడవిలో మరొక ప్రాంతానికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.